వైజాగ్ లో ఎప్పుడు కూడా తెలివైన ఓటర్లు ఉన్నారు, చాలా తెలివైన ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఆలోచించి ఓటేసే వర్గం ఉంది. సో ఇక్కడ రాజకీయాల కన్నా ఆలోచించే వర్గం ఉంది కాబట్టి ఎవరు మేలు చేస్తారో వాళ్ళనే ఎన్నుకుంటారు. అంటే ఇక్కడైతే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్స్ వచ్చినప్పటికీ భరత్ గారు అంటే గీతం విద్యా సంస్థ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన బాలకృష్ణ చిన్నలుడు, అలాగే టీడీపీ లీడర్ గా చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. అలాగే సీనియర్ మోస్ట్ వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు, ఆవిడ ఇంతకు ముందు కూడా పనిచేశారు ఎంపీగా, విజయనగరం ఎంపీగా పోటీ. వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? దానికి ఆప్షన్ లేదు సార్, భరత్ గారు అయితేనే బాగుంటుంది. ఎందుకంటే భరత్ గారు ఒక విద్యావేత్త, యువకుల సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు. సో అలాంటి నాయకులు వస్తేనే మాకు మేలు జరుగుతుంది. ఝాన్సీ గారికి అసలు యువత, ఇక్కడ వైజాగ్ లో యువత మీద కొంచెం కూడా అవగాహన లేదు. అలాంటి వ్యక్తిని ఇక్కడ